సార్ నమస్తే. నమస్తే అండి. తెలుగు తెర మీదే కాదు, ఇండియన్ స్క్రీన్ మీదే ఇప్పటివరకు తిరుగుబాటు నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అవును. ముఖ్యంగా మనం తెలుగులో చూసుకున్నట్లయితే ఒక 'అల్లూరి సీతారామరాజు' గాని, 'బొబ్బిలి పులి', 'బ్రహ్మ', అలాగే 'ఒసేయ్ రాములమ్మ' ఇలాగ పాదాల రవి గారు, పాదాల రంగారావు గారు, మాదాల రంగారావు రంగారావు గారు, అలాగే అలాగే ఆర్ నారాయణమూర్తి నారాయణమూర్తి గారు. ఆర్ నారాయణమూర్తి గారు తీసిన సినిమాలన్నీ తిరుగుబాటే. తిరుగుబాటు సినిమాలు. ఈ మధ్య చూసుకుంటే రాజమౌళి గారు ఆ ఛాయలు 'త్రిబుల్ ఆర్'లో కూడా ఆ తిరుగుబాటు, ఆ ఛాయలు అన్నీ కనిపించినాయి. అయితే ఇప్పుడు 'కాంతార' హీరో రిషబ్ శెట్టి తెలుగులో ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నాడు. నాగవంశీ నిర్మాణంలో సినిమాని అనౌన్స్ చేశారు. ఇది ఒక తిరుగుబాటుదారుడి కథ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుబాటు మీద వచ్చే కథలు అన్నీ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాయి. అవును. అది ఒక కారణం అనుకోవచ్చా? లేకపోతే తిరుగుబాటు ఇప్పుడు మళ్ళీ ఒక ట్రెండ్ రాబోతుందా? రీసెంట్‌గా 'చావా' కూడా ఒక తిరుగుబాటే. 'చావా' కూడా తిరుగుబాటే. తిరుగుబాటు. మీరు అక్కడ దాకా ఎందుకు 'హరిహర వీరమల్లు' కూడా తిరుగుబాటు సినిమాగానే అనుకోవచ్చు. అవును. మళ్ళీ మీరు అక్కడికే వచ్చారు. అంటే దానిలో కూడా హ్మ్. ఒక రకమైనటువంటి తిరుగుబాటే అది కూడా. అంటే తన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఔరంగజేబు మీద తిరుగుబాటుగానే నడిచింది కథ అది ఓకే. ఫైనల్‌గా. హ్మ్. అలా ఏదైనా తిరుగుబాటు అనేది వ్యవస్థ మీద తిరుగుబాటు కావచ్చు, దేని మీదైనా తిరుగుబాటు కావచ్చు. హ్మ్. తిరుగుబాటు కంటెంట్‌తో చాలా సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాలు విజయం సాధించినవని చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు నారాయణమూర్తి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆ! విఫలమైన సందర్భాలు ఉన్నాయి. విజయవంతమైన సినిమాలు సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. అయితే ఏ టైంలో ఏ ఉద్యమకారుల కథ చెబితే జనం చూస్తారు అనేది కూడా హ్మ్. చూసి తీస్తారు. హ్మ్. సినిమా వాళ్ళు సినిమా అనేది వ్యాపారము, కళ కలగలిసినటువంటి ఒక ప్రోడక్ట్. హ్మ్. అందుకని ఇప్పుడు 'మా భూమి' సినిమా కూడా విప్లవకారుల కథ. తెలంగాణ సాయుధ పోరాట హ్మ్. నేపథ్యంలో నడిచినటువంటి కథ సినిమా అది. అలాగే విడిగా 'కొమురం భీం' సినిమా తీశారు భూపాల్ గారు. అవును. అది అంటే అల్లాని శ్రీధర్ గారు తీశారు. ఆయన కూడా తీశారు. తీశారు కదా, అవును. భూపాల్ని హీరోగా పెట్టి. అవును. ఆ సినిమా కూడా తిరుగుబాటు కథే. హ్మ్. కాబట్టి ఇదంతా ఒక పద్ధతి. ఆ తరహా కథలు హ్మ్. అంటే దీనికి ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టాడు ఆయన. ఆయన హ్మ్. ట్వీట్ చేస్తూ నాగవంశీ, అశ్విన్ గంగరాజు హ్మ్. డైరెక్షన్. డైరెక్షన్‌లో సినిమా తీస్తున్నాము అని చెప్తూ హ్మ్. దీనికి ఒక కాప్షన్ పెట్టాడు ఆయన. ఏమంటాడంటే, హ్మ్. యుద్ధ రంగాల్లో నుంచి వీరులు పుట్టరు, ఆ! కూడా. డెస్టినీ కూడా డిసైడ్ చేస్తుంది వీరుల్ని అన్నాడు. ఆ! అంటే దాని అర్థం ఏంటంటే హ్మ్. కొన్ని సందర్భాల్లో అంటే కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది అని ఒక కవితా వాక్యం ఉంది. ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఒక తర్వాత వీరుణ్ణి తయారు చేస్తాయి. చేస్తాయి. డెస్టినీ విధి వల్ల. విధి అని అనొద్దు. ఆ! అది పరిస్థితులే. పరిస్థితి. కాలం. ఆ కాలం తను బయటపడటం కోసం ఒక వీరుణ్ణి తయారు చేసుకుంటుంది. ఓకే. ఆ యాంగిల్‌లో చూడాలి దీన్ని. విధి అనే కోణం తప్పు. హ్మ్. డెస్టినీ అనే దానికి డిక్షనరీ మీనింగ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మాట్లాడేస్తున్నారు. హ్మ్. ఇది కాదు. హ్మ్. ఆ కాలం నాటి పరిస్థితులు హ్మ్. ఒక వీరుణ్ణి తయారు చేస్తాయి. హ్మ్. ఆ వీరుడు ఆ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ఒక ఏ రకమైన ఉద్యమం చేయాలి అనేది ఒక రూపకల్పన చేసుకుని ఆ విధంగా ముందుకెళ్తాడు. హ్మ్. అలా కాలం కడుపుతో ఉండి కన్నటువంటి ఒక యోధుని కథని మేము చెప్పబోతున్నాం హ్మ్. అనేది కాంటెక్స్ట్ అక్కడ. హ్మ్. ఆ తరహా పరిస్థితులు అంటే మనకు జనరల్‌గా తిరుగుబాటు అనగానే బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాట్లు ఇవే నడుస్తాయి. అవును. దొరతనం మీద తిరుగుబాట్లు చూసాం మనం. అవును. ఈ మధ్య కాలంలో రాజన్నొచ్చా? ఈ రాజన్న కూడా అంటే అవును. ఈ మధ్య కాలంలో ఈ ముస్లిం ప్రభువుల మీద తిరగబడేటువంటి కథలు. తిరుగుబాటుదారులను వెతికి వాళ్ళ కథలు తీయటం అనేది ఒక ట్రెడిషన్‌గా మారింది. హ్మ్. ఇది కాకుండా సమకాలీన సమాజంలో సమకాలీన సమస్యల మీద హ్మ్. యుద్ధం చేసేటువంటి ఒక యోధుడిని తయారు చేయటం అనేది హ్మ్. ఆ తరహా కథలు డిజైన్ చేయటం అనేది మనకి చేత కావడం లేదు. ఓకే. ఇది వాస్తవం. హ్మ్. ఇప్పుడు రిషబ్ శెట్టితో ఈయన చేస్తున్నటువంటి ప్రయోగం, హ్మ్. నాగవంశీ చేస్తున్న కథ కూడా హ్మ్. దీనికి కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అవి ఏవో పెడతాడు ఆయన. హ్మ్. అంటే రిషబ్ శెట్టి చేసినటువంటి 'కాంతారా' సినిమాకి కూడా ఒక నేపథ్యం ఉంది. ఓకే. ఆయన చాలా ప్రాక్టికల్ గా నడిపాడు ఆ సినిమాని. హ్మ్. అంటే అటవీ భూముల పరిరక్షణ, హ్మ్. ఆదివాసీల పోరాటం అది ఒక రకంగా. హ్మ్. ఆదివాసీల మీద ఒకవైపు ప్రభుత్వాలు దాడి చేస్తుంటే ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి హ్మ్.
ఈ అడవులు గతంలో రాజుల కంట్రోల్లో ఉండేవి కాబట్టి ఆ రాజులు తిరిగి అడవులను తమ కబ్జాలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉమ్, అన్న నేరేటివ్ లో నడుస్తుంది, నెగిటివ్ నేరేటివ్. ఉమ్, ఆ సినిమా ఆ రోజుల్లో ఆ సినిమా ఫ్రేమింగ్ అదంతా కలిసి టెక్నికల్ గా ఉమ్, కంటెంట్ దుర్మార్గమైనది అయినప్పటికీ థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్ ని వాళ్ళు ఎమోషనలైజ్ చేయడం వల్ల సినిమా సక్సెస్ అయింది. ఓకే. కంటెంట్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఆ, ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడారు తప్ప కంటెంట్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. అది రియాక్షనరీ సినిమా వాస్తవంగా. ఉమ్, ఇప్పుడు జరుగుతున్నది ప్రభుత్వాలు అడవుల్లో దాడులు చేసి ఆదివాసుల్ని బయటకు గెంటేస్తున్న సందర్భం నడుస్తోంది. ఉమ్, ఈ పరిస్థితుల్లో ఆయన చాలా తెలివిగా ఉమ్, ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తానంటలే ఆయన, ఆ, రిషబ్ శెట్టి. ఆ, సీక్వెల్ తీస్తే ప్రభుత్వాలు ఆదివాసీలను బయటకు గెంటుతున్న సీన్ తీయాలి. ఆ, ప్రీక్వెల్ గా చేస్తున్నాడు. అందుకని ప్రీక్వెల్ తీస్తున్నాడు. అంటే రాచరికపు రోజుల్లో అడవుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి అనేది చూపిస్తాడు. ఉమ్, ఆల్రెడీ చూపించాడు, అవును. కాంతారాలో చూపించి ప్రభుత్వము ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఉమ్, మనకు అండగా ఉంటున్నాయని చెప్పి కంక్లూడ్ చేస్తాడు సినిమా. అవును. అది దుర్మార్గం. ఉమ్, ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వమే వాళ్ళ పాలిటీ విలన్ గా మారింది. ఉమ్, దీన్ని ఎందుకు దాచిపెట్టాడు ఆ సినిమాలో ఉమ్, అంటే, ఇతను పొలిటికల్ గా ఇతనికి ఒక ఐడియాలజీ ఉంది. ఇతను భారతీయ జనతా పార్టీ ప్రోడక్ట్ రిషబ్ శెట్టి. ఓకే. సో కాంతారా యాంగిల్లో ఇప్పుడు నాగవంశీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఉమ్, అంటే కాలం కడుపుతో ఉండి కన్నటువంటి ఒక మహావీరుడి కథ చెప్పబోతున్నాం మేము, అవును. ఒక తిరుగుబాటుదారుడి కథ చెప్పబోతున్నాం అంటే దీని రూట్స్ కూడా ఉమ్, అక్కడే ఉండబోతున్నాయి అనేది అర్థం అవుతుంది. ఓకే. ఎక్కడ కాషాయపు మడుగులో నుంచి ఒక కమలాన్ని తీసి ఉమ్, సినిమా కథగా చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. జరుగుతోంది ఈ అశ్విన్ నాయకత్వంలో. ఓకే. ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. ఉమ్, దీనికి మార్కెట్ ఉంది అని ఆయన భావిస్తున్నాడు. మార్కెట్ అంటే కన్నడలో ఆయనకు ఒక మార్కెట్ ఉంది, తెలుగులో కూడా కాంతారా ద్వారా క్రియేట్ అయింది. ఒక వ్యూవర్షిప్ క్రియేట్ అయింది. ఓకే. ఆ కాంతారా ప్రీక్వెల్ తీయడానికి ముందు ఈ సినిమా రిలీజ్ చేయడం ద్వారా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలుగుతారు. ఉమ్, ఇది స్కీమ్. ఈ స్కీమ్ లో భాగంగా సినిమా తీస్తున్నారు. ఉమ్, ఇది జాతీయ స్థాయిలో కూడా సేలబుల్ ప్రోడక్ట్ కావచ్చు, దాని మీద హోప్స్ ఉన్నాయని నేను అనుకోను, కానీ ఉమ్, ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓకే. అది హిందీ మార్కెట్లో కూడా నడుపుతారు. ఓకే. దాంతోపాటు ఇతరత్రా వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. ఓకే. అలా రిషబ్ శెట్టి ప్రమేయం కూడా ఈ కథలో ఉండాలి. ఉమ్, ఎందుకంటే తను చేస్తున్న సినిమాలో తను ఇన్వాల్వ్ అవుతాడు. అతను సకల కళ కోవిదుడు కాబట్టి ఉమ్, డెఫినెట్ గా ఈ కంటెంట్ డిజైనింగ్ లో కూడా తన పాత్ర ఉంటుంది. ఓకే. ప్రొడక్షన్ కి సంబంధించి కూడా ఆయన సహకారం అందిస్తాడు. ఓకే. ప్రధానంగా రిషబ్ శెట్టి డిజైనింగ్ ఎలా ఉంటుందంటే, అతను ఈ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఉమ్, అతను స్వతహాగా కళాకారుడు. అతను సినిమా నటుడు మాత్రమే కాదు, ఉమ్, అతనికి నృత్య రీతులు ఇవన్నీ తెలుసు. ఓకే. తెలియటం చేత థియేటర్ కూడా అతనికి తెలుసు. ఉమ్, అలాగే ఆడియన్స్ ని థియేటర్లో ఎలాంటి మూడ్స్ లోకి తీసుకెళ్లాలో అతనికి తెలుసు. ఉమ్, దీనికి అంటే స్టేజ్ పెర్ఫార్మర్ కి ఆడియన్స్ ని థియేటర్ ని కంట్రోల్లో తీసుకోవటం అనే విద్య ఉమ్, తెలుస్తుంది. సినిమాల్లో పుట్టి సినిమాల్లో పెరిగిన వాడికి థియేటర్ కొత్త, కానీ అవును. స్టేజ్ మీద నుంచి వచ్చేవాడికి థియేటర్ కొత్త కాదు, ఆడియన్స్ కొత్త కాదు. అవును. స్పాట్ లో డైలాగ్ ని ఎలా విరిచి ఆడియన్స్ నుంచి చప్పట్లు కొట్టించుకోవాలో వాళ్ళకి తెలుసు. ఉమ్, ఆ జ్ఞానం చాలా మంది నటుల్లో చూస్తాం మనం. అవును. వాళ్ళు కెమెరా ముందు ఉన్నా కానీ వాళ్ళ కళ్ళ ముందు థియేటరే కనిపిస్తుంది. ఉమ్, అలాంటి నటుడు ఇతను ఓకే. రిషబ్ శెట్టి. ఉమ్, దాంతో ఈ కళలన్నీ ఉపయోగిస్తాడు అతను. ఉమ్, ఈ ఫోక్ కు సంబంధించినటువంటి వ్యవహారం, కథలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ నడుస్తాయి ప్యారలల్ గా. ఉమ్, ఇవన్నీ నడవటం వలన ఏంటంటే ఒక వాతావరణం ఏర్పడుతుంది ఆ సినిమాకి. ఓకే. ఈ వాతావరణం కల్పించడం అనేది తెలుగు దర్శకులు చేయలేకపోతున్నారు. ఉమ్, అది కృత్రిమంగా ఉండదు, ఆర్గానిక్ గా ఉంటుంది. ఉమ్, అతను చేస్తే కాంతారా ఆడియన్స్ మీద ఎఫెక్ట్ చేయడానికి కారణం అదే. ఓకే. ఆ ఫోక్ ఎలిమెంట్ ని చాలా అద్భుతంగా వాడుకున్నాడు. అవును. రాజమౌళి ట్రై చేశాడు కానీ అతనికి వర్కౌట్ అవ్వాలి. ఎందులో? ట్రిబుల్ ఓకే. లో నిజానికి ఆయన కుమరం భీమ్ని తీసుకున్నది ట్రైబ్ నుంచే. ఉమ్, దాన్ని వాడదామని ట్రై చేసి అక్కడ ఒక భంగపాటుకు గురయ్యారు వాళ్ళు. ఉమ్, అయితే అది కనిపించకుండా ఆయన మేనేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు.
కొమురం భీముడు అనే పాట పెట్టడము, అలాగే ఆ ఏరియా మీద కొంచెం ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో జరిగిన కొమురం భీమ్ అనేటువంటి నవల ఉంది. ఇవి సాహు తర్వాత అల్లం రాజయ్య గారు కలిసి రాసినటువంటి నవల్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ వాడదామని ఒక ప్రయత్నం చేసి వదిలేశారు. అంటే పూర్తిగా డెప్త్ లోకి వెళితే ఇబ్బంది అవుతుందేమో కంటెంట్ అనే ఉద్దేశంతో అక్కడికి ఆగి వెనక్కి వచ్చారు. ఇతను ఆ ఫోక్ ఎలిమెంట్ మీద ఇతనికి స్వతహాగా జ్ఞానం ఉంది రిషబ్ శెట్టికి, అందుకని ఇతను చాలా చాకచక్యంగా వాడగలడు. సో అవన్నీ కలిసి సినిమాకు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. ఆ క్రియేట్ చేసిన వాతావరణంలో వీరు తీసినటువంటి సినిమా జనాలకి కొంచెం కనెక్ట్ అవుతుంది. అది అందుకని ఒక పాజిటివ్ గానే చూద్దాం ఈ సినిమాని. ఇప్పుడు అందులో చెప్పినట్టుగానే ఇందులో కూడా ఒక రియాక్షనరీ స్టోరీగా ఉండొచ్చు. రిషబ్ శెట్టి ప్రమేయం ఉంటుంది కాబట్టి. సో ఇది ఏ కథ ఎక్కడి నుంచి ఎలిమెంట్స్ తీసుకుంటారు అంటే ఇలాంటి కథలకు సంబంధించి కొన్ని చారిత్రక అంశాలు వేసి వీళ్ళ పద్ధతిలో వీళ్ళు క్యారెక్టరైజేషన్ రూపొందించుకుంటారు. అందులో చాలా మంది కనిపించవచ్చు. అనేక మంది భగత్ సింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక ఉద్యమకారుల తాలూకా లక్షణాలని దానిలోకి ప్రవేశపెట్టచ్చు. ఆ క్యారెక్టర్లోకి అల్లూరి సీతారామరాజు దర్శనం ఇవ్వచ్చు కొంతమందికి, కొంతమందికి ఇంకెవరో దర్శనం ఇవ్వచ్చు, పెరియార్ కనిపించవచ్చు కొంతమందికి, ఇలా రకరకాల ఇవన్నీ ఈ లక్షణాలన్నీ మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ని తయారు చేస్తారు. ఇది సర్దార్ పాపారాయుడు సినిమాలో దాసరి క్రాంతి కుమార్ గారు చేసింది అదే. రకరకాల విప్లవకారుల లక్షణాలన్నీ ఒక క్యారెక్టర్లో మోసపోసి ఆ క్యారెక్టర్కి పాపారాయుడు అని పేరు పెట్టారు. ఏది బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు పేరు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి బ్రిటిష్ వాళ్ళతో తలబడతాడు, కాంగ్రెస్ లో ఉన్న దుర్మార్గులతోనూ తలబడతాడు. అలా ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేశాడు దాసరి. దాని కొనసాగింపే బొబ్బిలిపురి, అంతకుమించి ఏమీ కాదు. అందులో ఆయన స్వతంత్రోద్యమ కాలంలో జైలుకి వెళ్ళి స్వతంత్రం వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యి ఆ రోజుల్లో ఉన్న దుర్మార్గులే ఇప్పుడు మంత్రులు అవడం చూసి ఆశ్చర్యపోతాడు. వాళ్ళని అంతం చేయటం కోసం చేసే పోరాటమే పాపారాయుడు కథ. ఇక్కడ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న దుర్మార్గాలను అణచడం కోసం మిలిటరీ వాడు చేసే ప్రయత్నమే. పెద్ద తేడా ఏం లేదు. అదే స్క్రిప్ట్ ని కొంచెం అటు ఇటు చేసి బొబ్బిలిపులి అన్నాడు దాసరి. కాబట్టి ఇదే మాయ. అంటే థియేటర్ మీద కమాండ్ ఉన్నవాడు అలాంటివి చేసి నగ్గగలడు. దాసరి గారికి థియేటర్ మీద కమాండ్ ఉంది, డ్రామా మీద కమాండ్ ఉంది, రామారావు గారికి థియేటర్ మీద కమాండ్ ఉంది, డైలాగ్ మీద కమాండ్ ఉంది. దాని మీద నడిపేసి ఎమోషనలైజ్ చేసి థియేటర్ని నడిపేశాడు. ఇలాంటి మాయే ఈ సినిమా విషయంలో కూడా జరుగుతుంది. అలా ఒక ఎమోషనల్ కంటెంట్ తో రాబోతున్నాడు. దానికి తగ్గ బడ్జెట్, దానికి తగ్గ ఖర్చు, వీళ్ళు డెఫినెట్ గా సహకారం మీద నడుస్తున్న సినిమా అది. అది తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, అంటే కాంతారా ఎలాగైతే చాలా ఏరియాలని మార్కెట్ ఓపెన్ చేసిందో ఆయనకి, ఈ అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకి కూడా బిజినెస్ నడుస్తుంది. అందుకని సితారా నుంచి ఇంకొక బిగ్ వెంచరు, బిగ్ కమర్షియల్ వెంచరు, బిగ్ ప్రాజెక్ట్ కింద దీన్ని ఆశించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.